సృష్టి అక్రమాల కేసులో డాక్టర్ నమ్రతను రెండో రోజు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇదే కేసులో కళ్యాణి, ధనశ్రీ, సంతోష్ ని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ముగ్గురిని కలిసి ప్రశ్నించనున్నారు. ఎంతమంది పిల్లలను తీసుకొచ్చారు, సరోగసి పేరుతో ఇచ్చారు అనే దానిపై ఆరా తీయనున్నారు. మరోవైపు సృష్టి సెంటర్ అక్రమాలు వెలుగులోకి వచ్చిన తర్వాత తెలంగాణలోని ఐవీఎఫ్ సెంటర్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో భాగంగానే హైదరాబాద్ లోని ఐవీఎఫ్ సెంటర్లలో వైద్య శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఐవీఎఫ్ సెంటర్లలో వైద్య ఆరోగ్య శాఖ తనిఖీలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రాష్ట్ర వ్యాప్తంగా సృష్టి ఐవీఎఫ్ సెంటర్ సృష్టించిన భాగవతం పైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంది. దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఐవీఎఫ్ సెంటర్స్ అన్నిటి మీద కూడా నీళ్ళు కమ్ముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు దాకా బిడ్డలను ఎవరైతే ఐవీఎఫ్ సెంటర్స్ ద్వారా కన్నారో వాళ్ళు కూడా అనుమానంతో ఐవీఎఫ్ సెంటర్ల వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే భిక్షగాల దగ్గర నుంచి వీర్యం సేకరించడంతో పాటుగా పూర్తిగా అద్దె గర్భం, అండాలకు సంబంధించినటువంటి ఎగ్స్ కూడా వాళ్ళవి కాదు అని చెప్పేసి తేల్చడంతో మొత్తంగా కూడా ఈ సెంటర్స్ నిర్వహిస్తున్న పనితీరు పైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐవీఎఫ్ సెంటర్ పైన సీరియస్ అయింది. పూర్తిగా సమగ్ర విచారణకు, దర్యాప్తుకు ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే ముఖ్యంగా ఈ రోజు, రేపు, ఎల్లుండి జీహెచ్ఎంసీ ఏరియాల్లో దాదాపుగా 35 బృందాలు ఈ యొక్క ఐవీఎఫ్ సెంటర్ల పైన రైడ్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఈ యొక్క జీహెచ్ఎంసీ ఏరియాలోని దాదాపుగా 185కి పైగా ఈ యొక్క ఐవీఎఫ్ సెంటర్ లైసెన్స్ పొందే ఉన్నాయని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా దాదాపుగా దానికి 3 రెట్లకు పైగా ఈ ఐవీఎఫ్, ఐయూ సెంటర్స్, సరోగసికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి సెంటర్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఐవీఎఫ్ సెంటర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా 381 మాత్రమే లైసెన్స్ పొందిన సెంటర్స్ ఉన్నాయని చెప్తున్నారు. దాంట్లో పేట్లబురుజు, గాంధీ హాస్పిటల్ 2 తీసేస్తే ప్రభుత్వానికి సంబంధించి దాదాపుగా 379కి పైగా ఈ ఐవీఎఫ్ సెంటర్లు లైసెన్స్ పొందినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా కూడా ఈ యొక్క సెంటర్స్ ఏదైతే ఉన్నాయో ఈ సెంటర్కి సంబంధించి సమగ్ర నివేదిక కావాలని చెప్పేసి మంత్రి దామోదర నరసింహ ఆదేశించాము. మొత్తంగా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క అవినీతికి సంబంధించి కావచ్చు, ఈ భాగవతానికి సంబంధించి కావచ్చు, సమగ్ర విచారణ కావడంతో 35 మంది బృందంతో, 35 బృందాలతోటి దాదాపుగా ఒక్కో బృందంతో 6గురిని ఏర్పాటు చేశారు. ఈ 35 బృందాలతోటి ఈ యొక్క రైడ్స్, ఈ యొక్క తనిఖీలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 379 సెంటర్స్లో 180కి పైగా లైసెన్స్ పొందినటువంటివి ఇక్కడే ఉన్నాయి. కానీ దానికి 4-5 రెట్లకు పైగా ఈ యొక్క ఒక్కొక్క బ్రాంచ్ దగ్గర పర్మిషన్ తీసుకొని దాదాపుగా మన సృష్టికి తీసుకోవచ్చు. ఒక బ్రాంచ్కి పర్మిషన్ తీసుకున్నారు. 10ల సంఖ్యలో సెంటర్స్ అన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇలాంటివి దాదాపుగా ఒక్క సెంటర్తోనే దాదాపుగా 10-15 సెంటర్స్ నడిపిస్తున్నారు. గల్లీకో సెంటర్ నడిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. దాదాపుగా ఈ యొక్క స్ట్రెస్ వల్ల కావచ్చు, మిగతా కారణాల వల్ల కావచ్చు, మారిన జీవనశైలి వల్ల పిల్లల్ని కనడం దాదాపుగా ఇబ్బంది అయినట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఈ ఐవీఎఫ్ సెంటర్స్ ఈ యొక్క ట్రీట్మెంట్ అందిస్తాము. సో పూర్తిగా కూడా పిల్లల్ని కనిచ్చి పూర్తిగా మీకు ఇస్తామని చెప్పేసి లక్షల రూపాయలు దండుకుంటా ఉన్నారు. సో ఒక్క టర్మ్లోనే కాదు 3-4 సార్లు ప్రయత్నించాలని చెప్పడం ఐయూ సెంటర్ సంబంధించి కావచ్చు, ఐవీఎఫ్ సంబంధించిన దగ్గర విషయంలో కావచ్చు, పూర్తిగా ఆ దంపతులను కూడా మోసం చేసేసి బయట వారి ఎగ్స్తో కావచ్చు, స్పమ్తో కావచ్చు పిల్లల్ని కనివ్వడంతో పెద్ద ఎత్తున అయితే ఒక చర్చకైతే దారితీసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, దాదాపుగా ఈ యొక్క మేడ్చల్, హైదరాబాద్లోనే దాదాపుగా 100కి పైగా సెంటర్లు ఈ యొక్క 2 జిల్లాల్లోనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఒక బిల్డింగ్లో ఉన్నాం. ఇక్కడ కూడా ఒక ఫెర్టిలిటీ సెంటర్ నడుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే రైడ్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి. సో ఈ ఏదైతే ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారో ఈ యొక్క ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా వైద్యాధికారుల అండదండలతోనే ఈ యొక్క ట్రీట్మెంట్లు, ఎందుకంటే సృష్టి విషయంలో కూడా గతంలో పలు సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. ఒకసారి అక్కడ డాక్టర్స్ మీద అరెస్ట్ కూడా చేయడం జరిగింది. కంప్లైంట్లు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే పందాలో వాళ్ళు దందా కొనసాగించడము, వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవటము, మొత్తంగా ఈ వ్యవహారం బయటకు రావడంతో సో వైద్యాధికారుల అండదండలతోనే ఐవీఎఫ్ సెంటర్ల లీలలు కొనసాగుతున్నాయని చెప్పేసి కంప్లైంట్స్ వచ్చిన నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఈసారి
ఈ యొక్క లోకల్ అధికారులు డిఎంహెచ్ఓలను కాదు, ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్కి సంబంధించినటువంటి అధికారులు కాకుండా పూర్తిగా బయట జిల్లాల అధికారులు కావచ్చు, వేరే డిపార్ట్మెంట్లకి అంటే డిఎంఈలో డిహెచ్లోనో లేదా వైద్య విధాన కమిషన్ల అధికారులను కావచ్చు, ఎవరినైనా తీసుకొచ్చి మొత్తంగా ఒక బృందంగా ఏర్పాటు చేసేసి వాళ్ళతో రైడ్స్ చేపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే ఈ యొక్క సెంటర్స్ నడిపిస్తున్నారో వాళ్ళ మీద కూడా క్రిమినల్ యాక్ట్తో పాటుగా ఈ యొక్క క్లినికల్ ఎస్టాబ్లిష్డ్ యాక్ట్ కింద కూడా ఈ కేసులు నమోదు చేస్తామని చెప్పేసి అయితే వైద్య అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. శ్యామ్తో ప్రవీణ్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.